పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కొత్తగా ఏర్పడిన కమిటీలు, దాని అనుబంధ సమస్యలు, సంఘాలు, దాని గురించి, దాని బలోపేతానికి గురించి ఇక్కడికి విచ్చేసి దాని గురించి చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ముఖ్యంగా మనం చాలా కష్టకాలంలో ఉన్నాము, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఇక్కడ కార్యకర్తలకు, నాయకులు గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న ఇబ్బందులు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది మన కష్టకాలం. ఇక్కడ ఎవరైతే నామినేట్ అయ్యి మన పార్టీ నుంచి నామినేట్ అయ్యారో ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకునేది ఏమనగా, మన కార్యకర్తలు ముఖ్యంగా పల్లెల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. అనవసరమైన కేసులు కట్టి అందరినీ భయభ్రాంతులు చేస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ ఇబ్బందులు తాత్కాలికమే. మనకు ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనగా, మనకు అతి తొందరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్కు మనం నామినేషన్లు వేయడానికి కానీ, మనం తిరగడానికి కానీ ఇబ్బంది పెట్టాలనే కేవలం ఒకే కారణంతో ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఇది మనము లోకల్ బాడీలో మనం నిలబడి మనం గెలుచుకోగలిగితే మనకు జరగబోయే 4 సంవత్సరాల తర్వాత వచ్చేది మనమే, మన ప్రభుత్వమే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఏ బుక్లో రాసుకుంటారో రాసుకోండి. ఇక్కడ జరుగుతున్న ప్రతి అన్యాయము అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. దయచేసి దాన్ని గుర్తు పెట్టుకొని మనం బలంగా పని చేసుకోగలిగితే మన జరగబోయే ఎన్నికలు మనం గెలవడానికి సానుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న ఏదైతే మన ఎమ్మెల్యే గారు పదే దొంగ కేసులు పెట్టి మన నాయకులను, కార్యకర్తలను వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాం. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది కదిరి పరిస్థితి. దయచేసి ఎవ్వరూ అధైర్యపడాల్సిన పని లేదు. అతను ఎన్ని కేసులు పెట్టుకున్నా మనం ఎదిరించుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మిగతా చోట ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే, మనం క్షుణ్ణంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏమైనా చేయగలిగితే, ముఖ్యంగా మన మీద కేసులు పెడుతున్నదంతా టీడీపీ కార్యకర్తలు పెట్టడం లేదు. కేవలం ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అంటే, మన అధికారులు ఎవరైతే ఉన్నారో, రెవెన్యూ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, వీళ్ళను వాడుకొని 100 కేసులు పెట్టింటే మన కార్యకర్తల మీద 80% వాళ్ళతోనే పెట్టించినాడు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఎవరు ముందుకు రావడం లే. వాళ్ళకి తెలుసు మేము చేస్తున్నది తప్పు, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతాము అని తెలిసి వాళ్ళు ముందరికి రావటంలే. మనకు ముందుకు వస్తున్నది కేవలం అధికారులే, వాళ్ళే బలిపచ్చులు అయ్యేది. దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, అధికారులు ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో మనల్ని రాసి పెట్టుకోండి. గెలిచిన తర్వాత ఇదే మన మొబ్బులన్నకే టికెట్ వస్తుంది, గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఎవరెవరైతే అధికారులు అత్యుత్సాహంగా చేస్తున్నారో మీరు కావాలంటే గమనించండి. నేను ఊరికే మాట్లాడటంలే. నిన్న లేకమన్నా ఎవరండి ఒక సైట్లో కంప్లైంట్ ఇస్తే పంచాయతీ వాళ్ళు ఇస్తారు, రెవెన్యూ వాళ్ళు ఇస్తారు. ఒకటి ఏడన్నా గొడవ జరిగితే రెవెన్యూ వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తున్నారు, లేదా మున్సిపల్ కమిషనర్ పోయి కంప్లైంట్ ఇస్తున్నాడు. ఎక్కడన్నా ఉందా? ఇది ఎక్కడా ఉండదు. కేవలం ఎమ్మెల్యే అధికారం ఆయన ఉపయోగపెట్టడంలే. అధికారులు ఈడ వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడతా అనేది అధికారులే, ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ముందుకు రావడంలే కంప్లైంట్ ఇచ్చేది కూడా. ఈ పరిస్థితిలో ఉంది. దయచేసి మీరు ప్రతి ఒక్కరూ గట్టిగా కష్టపడి మనం ఇప్పుడు ఏదైతే మనకు ఇచ్చినారో ఇచ్చిన పదవులు తనకి న్యాయం చేయండి. ఎవరన్నా సరిపోయినట్టు గ్రూపులు కట్టద్దండి. ఎక్కడ మనం కలిసికట్టుగా మనం కష్టపడి మనకు జగన్మోహన్ రెడ్డి గారు మన మొబ్బులన్నను బలపరిచి ఆయన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేని చేసుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాని మీద శ్రద్ధగా ఉండి బాగా పనిచేస్తే మనకు ఉన్నంత కదిరిలో ఉన్నంత బలం ఎక్కడా లేదు. మనం అన్ని లోకల్ బాడీలో అన్నీ గెలవగలము. దానికి మీరు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు
అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. సంతోషం.